డబ్బు కోసం పరిగెత్తే వేటలో అమాయకత్వం, అతి తెలివి మిక్స్ అయితే తెర మీద ఉన్నోళ్ళకేమో కానీ ప్రేక్షకులు మాత్రం అన్లిమిటెడ్ ఫన్ దొరుకుతుంది. జమానా ట్రైలర్ చూస్తే అదే అనిపిస్తుంది. సో కొన్ని సినిమాల రెఫరెన్స్లు కనిపిస్తున్నా వీళ్ళు ఫ్రెష్గా నవ్విస్తారనిపిస్తుంది. టీం ఇప్పుడు మనతో ఉన్నారు, సూర్య అండ్ సంజీవ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. హాయ్, థ్యాంక్ యూ. ఏం సార్, సినిమా మొత్తం అసలు లాజిక్స్ అన్నీ వదిలేసి నవ్వించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. లాజిక్స్ వదిలేదు సార్, ఇట్స్ మోర్ ఆఫ్ ఫన్ రైడ్. అదే చిన్న థ్రిల్ ఎలిమెంట్ వెళ్తూ ఉంటుంది. అండ్ యాజ్ యూ నో, కాయిన్ చుట్టూ నిజాం కాలం నాడు కాయిన్ చుట్టూ రన్ అవుతుంటుంది. ఇట్స్ లైక్ వీడి హీరో అన్నట్టు కాదు, ట్రాక్ రన్ అవుతూ ఇట్ విల్ ప్రాపర్గా క్లోజ్ అవుతుంది సినిమా. లాస్ట్ డైలాగ్ చూస్తారు, ఇందులో బుల్లెట్స్ లేవు తెలుసా అంటే, ఇందులో కూడా లేవు తెలుసా. ఇలాంటి అంటే ఒక మోర్ ఆఫ్ చిన్న చిచోరీ కామెడీ అంటారు చూడండి సార్. అవును సార్, ఆ కామెడీ ఉంటుంది. మోర్ అంబిషియస్ లో పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక విషయం దొరికితే దాని చుట్టూ చాలా ఫన్. అంటే దాంతోపాటు క్యాచ్ చేయాలంటే సార్, ఇవాళ రేపు మనము మన పక్కని కూడా నమ్మద్దు అనమాట. అప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో తెలియదు మనకి. మన లైఫ్లో యాక్చువల్గా మన ఫ్రెండ్స్ దాంట్లోనే జరుగుతూ ఉంటాయి. మనోడు పక్కనోడు కరెక్టా లేడా అని. ఫస్ట్ ఆడు కరెక్ట్ ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ వాడు మనకేమైనా ప్లాన్ ఇస్తాడా, మనం వానికి ఏమైనా ప్లాన్ ఇస్తామా? ఈ ప్లాన్ అనేదే మా మూవీలో ట్విస్ట్ అనమాట. ఒక్కొనికి ప్లాన్ ఇస్తూ ఉంటాడు ఎండ్ వరకు. ఓకే, సో ఇది ఒక ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. ఎవరి నమ్మద్దు ఇక్కడ. ఓకే. మహేష్ బాబు అన్నట్టు మనుషులు మాత్రం అస్సలు నమ్మద్దు. తెర మీద రెండింటికి వర్తిస్తుంది. మోర్ రిలేటబుల్ ఎలిమెంట్. మోర్ రిలేటబుల్. సో 2026 లో మాత్రం ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరికి, ఎవరిని నమ్మద్దని చెప్పేసి. సో నేను అన్నట్టు ఇప్పుడు మహేష్ బాబు కూడా డైలాగ్ అంటారు, ఎవరిని నమ్మాలి కానీ మనిషిని మాత్రం నమ్మద్దు అంటాడు మూవీ డైలాగ్ లో. బిజినెస్ మ్యాన్ లో కరెక్ట్ సార్. సో అలాంటి డైలాగ్ మా సినిమాకి మాత్రం పక్కా వర్తిస్తుంది అనమాట. నమ్మితేనే పనులు అవుతాయి కదా సూర్య. ఆబ్వియస్లీ అది నమ్మితేనే అది. బట్ ఈ సినిమా వరకు వస్తే తాడిందల తలదంటారు అన్నట్టు సాగుతుంది కదా సార్. ఆ టైప్లో ఎవ్రీ క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ దట్. అండ్ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చిన్న గ్రే టోన్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. సో ఉంటూ ఎవడు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అనే ఒక చిన్న కన్ఫ్యూషన్ కామెడీ రన్ అవుతూ మంచి ఇంట్రెస్టింగ్ వెళ్ళింది సార్. ఓకే, ఏంటి కథని జంపిన్ అవడానికి కారణం ఏంటి? సార్ ఫర్ మీ ఈ కథ జంపిన్ అవ్వడానికి మోస్ట్లీ హ్యూమన్ ఎమోషన్స్. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు సదాశివ అని ఒక వ్యక్తి షార్ట్ ఫిల్మ్ చేశారు, జమానా. ఆయన ఫ్రెండ్ భాస్కర్, ఆయన ఆ షార్ట్ ఫిల్మ్ చేసి చనిపోయిన తర్వాత ఆయన ఐడియాని ఈయన ఫ్యూచర్ ఫిల్మ్కి కన్వర్ట్ చేసుకుని నాకు దగ్గరికి అప్రోచ్ అయ్యారు. ఇలా అనుకున్నా ఆయన డెడికేట్ చేద్దామని చేస్తున్నాం, 25 డేస్లో కంప్లీట్ చేస్తాం అని అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు నేను చూసిన దీంట్లో ఒకటే ఎమోషన్ చూసాను. అండ్ ఐ ప్రామిస్డ్ ఈ సినిమా అయ్యేంతవరకు నేను ఉంటానని. ఈ ప్రాసెస్లో ఇట్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము గోవాకి వెళ్ళాం, ఫస్ట్ షెడ్యూల్ గోవాకి వెళ్ళినప్పుడు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్న సినిమాల పరిస్థితి ఏంటో మీకు అందరికీ తెలుసు. మేము వెళ్ళిన తర్వాత మా కంట్రోల్లో లేని యూనివర్సల్ ఎలిమెంట్స్ ఎన్నో. గోవాలో ఫ్లడ్స్ 2 రోజులు అవ్వాల్సిన చోటు 15 రోజులు స్ట్రక్ అయిపోయాం. అలా నేమ్ ఎనీ ప్రాబ్లం ఈ సినిమా అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వచ్చింది. వాటన్నిటిని దాటి ఈరోజు ఇక్కడ రావడం ఇది బిగ్గెస్ట్ సక్సెస్. సో అందుకు ఇది యాజ్ మచ్ as సపోర్ట్ చేసి జనాల్లోకి వెళ్ళాలని గట్టిగా ట్రై చేస్తున్నాను సార్. అంటే ఈ జమానా జర్నీలో మీకు దునియా కనిపించింది అనమాట. కనిపించింది. దునియాని చూసేసాం సార్. వాటన్నిటిని కొట్టే ఎమోషన్ ఒకటి ఉంది సార్, హ్యూమన్ ఎమోషన్. ఒక మన మధ్య లేని మనిషి, ఒక వ్యక్తి కోరికని, ఒక డ్రీమ్ని తీసుకెళ్తాం. ఈ టీం డైరెక్టర్ భాస్కర్ అండ్ మా డిఓపి జగన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కేశవ, శివ అనే ఫ్రెండ్ ఉన్నారు, సతీష్ అనే ఫ్రెండ్. వీళ్ళందరూ కలిసి అరే వీళ్ళ సినిమాలో ఈ ఐడియా చెప్తున్నారు కానీ మనుషులు నమ్మొద్దు అని చెప్పి. బట్ వీళ్ళు హానెస్ట్గా వీళ్ళు 5 మనిషిని నమ్మారు. మనిషి లేకపోయినా మనిషిని నమ్మి పనిచేశారు సినిమా. సో ఇట్స్ మోర్ దెన్ సినిమా. ఒక హ్యూమన్ ఇటువంటి ఫ్రెండ్స్ ఉంటారా లైఫ్ని వదిలేసి. నేను హానెస్ట్గా చెప్పుకోవాలంటే నేను పెద్దగా నేను మూవ్ ఆన్ అయిపోయి సినిమాలు చేసుకుంటూ పోతున్నా సార్. టీం అంతా ఒక టైం లైన్ చెప్పొచ్చో ఎందుకు తెలియదు కానీ దీనికి చాలా టైం పెట్టారు సార్. వాళ్ళ లైఫ్ ఈ 3-4 years ఇదే. వెనక్కి తిరిగి ఎంత ఎమోషన్ ఉంటుంది ఒక మనిషికి, ఒక మనిషి మీద. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు అది కాదు, అంతేనా? అది కాదు. సినిమాలో ఏం చెప్తున్నారో బయట ఈ టెక్నీషియన్, మా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మా డిఓపి జగన్ కావచ్చు, మా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ అది కాదు. ఓకే, మీకు ఈ సినిమా నేను ట్రైలర్ చూసినంత వరకు ఒక అందరూ ఈజీ మనీ కోసం పరిగెత్తే కుర్రాళ్ళే. సో వాళ్ళకి ఒకరినొకరు మోసం, అంటే వీళ్ళ స్టార్టింగ్ పాయింటే మోసంతో మొదలైంది కాబట్టి వాళ్ళని ఎవడైనా మోసం చేయొచ్చు. సో అదే రన్ అవుతూ ఉంది. మధ్యలో ఒక
చిన్న ఎమోషన్ లవ్ డ్రామా కనిపించింది. మొత్తానికి సినిమా అయితే పరిగెడుతుంది. సో ఫాస్ట్ ఫేస్లో ఉంది సినిమా. సో ఏంటి సంజీవ్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ ఎ న్యూ కమర్గా మొన్న కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, లవ్ స్టోరీస్ పడితే అది హిట్టా లేకపోతే అవుతుందా కాదా అనేది ఒక చిన్న భయం ఉంటుంది లవ్ స్టోరీస్కి వెళ్తే. అంటే నార్మల్గా సాంగ్స్ బాగుండాలన్నీ, సో కానీ నాకు ఇలాంటి క్రైమ్ జానర్ దొరికింది కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఏదన్నా చేసినా కానీ మా డైరెక్టర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనాలి, భాస్కర్కి. ఆయన సోల్ పెట్టేశారు, ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి. సో దాంతోపాటు ఆయన అది చేస్తున్నారు కాబట్టి అది నాకు ప్లస్ అయింది. సో ఈ సినిమాలో అసలు అవుట్ అండ్ అవుట్ ఒక హీరోయిజం అయినా ఏదైనా సో మనం ఇందులో చూడొచ్చు. సో యాజ్ ఎ న్యూ కమర్గా ఈ సినిమా నాకు రావడం లక్కీగా అనుకోవాలి. అంటే ట్రై చేస్తుంటే వచ్చిందా లేకపోతే వాళ్ళేనే? అంటే నార్మల్గా అంటే నేను ఇంకో మూవీ కూడా ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. సో అలా ఫ్రెండ్స్లో మీరు ఇప్పుడు ఇందాక మనం సినిమా లోపల గురించి మాట్లాడినాం, ఇప్పుడు బయట ఏంటంటే మీరు అన్నట్టు మనుషులను తప్పకుండా నమ్మాలి. ఎందుకంటే మనుషులు నమ్మితేనే మన పని అవుతుంది. అది మన ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా. సో ఒకరికొకరు తోడిస్తే ఇలా నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుందంటే బికాస్ ఆఫ్ ఒక పర్సన్, మా జోజో మాస్టర్ అని చెప్పొచ్చు. సో ఆయన రెఫరెన్స్ రూల్లో నాకు ఈ సినిమా వచ్చింది. సో ఏ టైం తీసుకుండా డైరెక్టర్ గారు ఓకే చెప్పేసి నన్ను అలా తీసుకెళ్ళిపోయారనమాట రవాణాలో. ఆర్టిస్ట్గా చేసే ప్రయత్నాలు చాలా ప్రయత్నాల తర్వాత ఏదో ఒక ఆపర్చునిటీ దొరికింది కదా. వాట్ ఈజ్ ఆపర్చునిటీ అంటే ఏం చెప్తారు? మీకు ఆపర్చునిటీ వాల్యూకి మీరు ఇచ్చేది ఏంటి? ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ వాల్యుబుల్ సార్. అంటే డిసిప్లిన్ ఈజ్ డ్యూ ఎవ్రీ డే ఫర్ అన్ యాక్టర్. నువ్వు అంటిల్ అండ్ నా పర్స్పెక్టివ్లో డిసిప్లిన్గా ఉంటే స్కిల్ ఎవరైనా నేర్పించేసి, నువ్వు ఎంత స్కిల్ఫుల్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే ఇట్ వోంట్ వర్కౌట్. సో బీయింగ్ ఎన్ యాక్టర్, ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. ఎవ్రీ ఆపర్చునిటీ సో ఇంపార్టెంట్. నీ డిసిప్లిన్ కాపాడుకుంటూ ఉంటేనే అవి నిలబడతాయి. అండ్ అదే ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసేది నా నమ్మకం సార్. సార్ నా దృష్టిలో ఆపర్చునిటీ ఏంటంటే విజయ్ దేవరకొండ రీసెంట్గా ఒక మూవీలో చెప్పాడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కడు పుడతాడు. సో ఆ ఒక్కొనికి ఆపర్చునిటీ వస్తే వాడు తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి టెన్షన్స్ ఇవన్నీ ఒక దునియా ఉంటాయి మన వెనక. సో వాడు ఏం చేస్తాడు, లైఫ్ కోసం ఏదైనా చేస్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళు చెయ్యరు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఒక జెన్యున్గా వర్క్ చేస్తాడు. సో వర్క్లో ఆ ఆపర్చునిటీ ఏంటంటే ఆ జెన్యునిజం అనమాట. అక్కడి నుంచి వాడు దానిపైన మొత్తం ప్రాణమే పెట్టేస్తాడు. అంటే ఒక ఆకలి ఉంటుంది. ఆకలి సార్ అది. సో ఆకలిని అసలు ఎందుకంటే వాడు కింది నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఆకలి వాల్యూ మనకు తెలుసు. సో వాడు ఎట్లయితే ఎదుగుతాడో ఆ ఆపర్చునిటీ వస్తూ ఉంటాయి కానీ వాడు దాన్ని లైట్ తీసుకోడు. వాడు అదే స్టేజ్లో మూవ్ అవుతూ ఉంటాడు. అదే డిసిప్లిన్, మనం అన్నట్టు అదే డిసిప్లిన్గా మూవ్ అవుతాడు. సో అదే డిసిప్లిన్లో అందరితో అలానే ఉంటాను సమానంగా. ఏదో ఫేమ్ వచ్చిందని అలా చేయడు. సో ఆ ఆపర్చునిటీ కోసం అది నాకు దొరికింది. సో నేను ఇక్కడ వరకు వచ్చాను సార్. నిజంగా ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇలాంటి మూవీ నాకు రావడం నాకు చాలా అదృష్టం. మెయిన్గా ఇది మీరు ఒకరినొకరిని దెబ్బేసుకునేసి అంటే దెబ్బేసుకునే బ్యాచ్ సార్. ఒకరినొకరు పొటపడిగా ఉంటుంది. బేసిక్గా చిల్లర దొంగలు సార్ క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే. సో వీడొక ఏరియా వాడొక ఏరియా ఆ టైప్లో ఉంటారు. అండ్ హౌ ఒకరొకరు పన్నోళ్ళు ఎలా కలిసి ఒక దాని మీద పనిచేయాల్సి వచ్చింది అన్నది మీకు సినిమాలో ఒక మంచి బ్లెండింగ్లో ఉంది. ఎవరికి లవ్ స్టోరీ ఉంది? ఇద్దరికి ఉంటుంది. మనది మొత్తం ఒక బ్యూటిఫుల్ ట్రాక్, నాది మొత్తం ఒక రచ్చ ట్రాక్ చెప్పాలంటే. కొద్దిగా ట్రూత్ఫుల్ లా కనిపిస్తుంటది. గ్రే క్యారెక్టర్ వెళ్ళి కానీ చిన్న ట్రూత్ఫుల్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ ఉంది అన్నట్టు కనిపిస్తుంటది. దిస్ హ్యాస్ నాది ఒక ఇమ్రాన్ హష్మి లాగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో యూత్ ఎక్కువ మీకు కనెక్ట్ అవుతారు అనమాట. అంటే చెప్పలేం సార్, మా సినిమా కనెక్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఇమ్రాన్ హష్మి పేరు తీస్తారు కాబట్టి ఇమ్రాన్ హష్మికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా తెలుసు కదా. సో అలాంటి మీరు అనుకోవచ్చు అనమాట. సో అలానే ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అనుకుంటారు. లేదు, ఇమ్రాన్ హష్మి వేలో అంటే తను అంటే వల్గర్ గా తీయడు, బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మాది వల్గర్ ఎక్కడ లేదు. సో మీరు ఏది చూసినా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అబ్బా మస్తున్నారబ్బా అనే ఒక మాట వస్తుంది. సో ఫ్రేమింగ్ అయినా ఆ ఇద్దరి జోడీ అయినా చాలా బాగుంటుంది. ఆ సాంగ్స్ అయినా. జమానా అనే టైటిల్ ఏంటి? జమానా అనేది కొంచెం మనం ఫ్రీక్వెంట్గా అయిన మాట కాదు కదా. ఎందుకు సార్, మనం వింటూ ఉంటాం కదా. అంటే నార్మల్గా మనం అంటుంటాం కదా. అంటే మనం కాదు, ఒక 10 years బ్యాక్ అరే మా జమానాలు ఇట్లా జరుగుతుంది. జమానా అంటే మనం పాత విషయాలు. ఎందుకు ఈ కొత్త సరే అందుకే సార్ ఇది జమానా అంటే ఒక క్యాచీ టైటిల్. సో అక్కడ నుంచి మేము ఇట్లా
వెళ్ళిపోతున్నాం. సింగిల్ ఈ జమానాకి ఏం నచ్చింది చెప్పు జమానా. సో ఈ జమానా ఈ టైటిల్ రీజన్ ఏంటంటే ఇది లోకం తీరు ఎలా ఉంది అని చెప్పడానికి కోసం ఈ జమానా అనే సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఇట్స్ గ్రే క్యారెక్టర్ అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా మీరు అందరికి అన్నట్టు ఒకటి దెబ్బేసుకుందాం అన్న టైప్లో ఉంటుంది అనమాట. సో దట్స్ వే జమానా టైటిల్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిలిం. మా దాంట్లో లైన్ కూడా ఉంది సార్, ఈ జమానాలో ఉన్నోని దోచుకోవాలి, నమ్మినోని మోసం చేయాలి. ఇది మా దానికి చెప్పాలి, నమ్మినోని మోసం చేయాలి, ఇదేరా ఈ రోజు జమానా అన్నట్టు. రాబిన్ హుడ్ క్యాప్షన్ కాదు, ఇది వేరే క్యాప్షన్. సో మీకేంటి ఎక్కువగా ఈ జమానా సినిమా జర్నీలో ఎవరి సినిమా ఒక ఎక్స్పీరియన్స్తో ఎండ్ అవుతుంది కదా, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? ఈ జమానా అనే టైటిల్ గుర్తు రాగానే ఏం ఇమ్మీడియట్గా ఫ్లాష్ అవుట్ అవుతుంది బ్రెయిన్లో? నాకు మా డైరెక్టర్ గారే అవుతారు సార్, బికాస్ తను ఎలా స్టార్ట్ చేశారనేది కాదు, ఎక్కడ వరకు తీసుకొచ్చారనేది గ్రేట్ సార్. సో అతను దాన్ని ఏమంటారు, ఆయన కాన్ఫిడెన్స్ అయినా, ఆయన పేషెన్స్ అయినా ఈ సినిమాకి, అంటే ఎటు మూవ్ కాకుండా ఇదే సినిమాలో ఆయన జీవితం పెట్టేసి, అంటే జమానా అంటే భాస్కర్ అంటే జమానా అని చెప్పొచ్చు సార్. సో భాస్కర్ గారు గుర్తొస్తారు అంతే సార్. ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది బేసిక్గా. బట్ ఇన్ పర్సనల్ నన్ను అడిగితే సో మచ్ ఒక సినిమా మేకింగ్లో ఎంత సినిమా కష్టాలు అంటారు కదా, ఎన్ని ఉంటాయని పర్సనల్గా చూసిన సినిమా. ఏంటి సార్ వరస్ట్ ఏంటి ఒకటి చెప్పండి, మీరు చాలా అంటున్నాను. ఫస్ట్ అంటే ఒకటని చెప్పలేం కదా సార్. బెస్ట్ వరస్ట్ చెప్పండి. బెస్ట్ వరస్ట్ గోవా సార్. ఫస్ట్ వరస్ట్ గోవా. ఏం జరిగింది గోవాలో? ఫుడ్ పెట్టలేదా? ప్రొడక్షన్ వాళ్ళ ప్రాబ్లం కాదు సార్. నేను అంటే మేము గోవా వెళ్ళామా, ఫస్ట్ ఫ్లడ్స్ షూట్ చేయలేపాం. ఓకే. వెళ్ళే ముందు హీరోయిన్ ఆ రోజు హీరోయిన్ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. అండ్ దెన్ ఇవి కూడా క్వైట్ న్యాచురల్ ఇండస్ట్రీ. బట్ లొకేషన్ కి వచ్చిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిపోతుంటారు. క్వైట్ న్యాచురల్. ఆ 15 రోజులు ఎప్పుడు వర్షం ఆగొద్దని ఎదురు చూస్తూ వర్షం ఆగగానే అలా షార్ట్ చేసుకోవడం, మళ్ళీ రావడం. గోవాలో స్ట్రక్ అవటం హ్యాపీగా కదా సార్? గోవాలో స్ట్రక్ అవటం హ్యాపీ, పని చేసుకోకుండా అక్కడ ఏమైందంటే ఫస్ట్ టైం గోవాలో రెడ్ అలర్ట్ వచ్చింది, ఎప్పుడు అలా అవ్వదు. సో రెడ్ అలర్ట్ అలాంటి సిచ్యువేషన్ అనమాట మేము ఉన్న స్పేస్ లో. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. ఎప్పుడైనా ఈ సినిమా ఆగిపోవచ్చు అనే భయం వేసిందా? ఇది నేను ఈ సినిమా ఇక్కడ రావడం, థియేటర్కి వెళ్ళడం అనేది సక్సెస్ ఎందుకంటే అది అందుకే అడుగుతున్నాను. థియేటర్కి వెళ్ళి సక్సెస్ అవుద్ది సినిమా, మీరు థియేటర్కి రావడమే సక్సెస్ అంటున్నారు. ఆబ్వియస్లీ సార్. ఎందుకంటే ఏంటి ఈ జర్నీలో ఎప్పుడైనా ఈ సినిమా ఎప్పుడైనా సరే ఆగిపోవచ్చు అనిపించిందా సూర్య? అసలు కన్ఫ్యూజన్ సార్. ఎప్పుడు మాకు హానెస్ట్గా చెప్పండి కన్ఫ్యూజనే. డబ్బులు నుంచి చేయడం ఒకటి, డబ్బులు ఇంతంత మాత్రం. మనుషులు స్కిల్ గ్యాదర్ చేసుకున్నారు, హానెస్ట్ ఎమోషన్ చెప్పి ఏదైతే ఉందో అది హానెస్ట్గా తీసుకుంటూ వెళ్ళారు. బట్ నేమ్ ఎనీ డే ప్రాబ్లం వస్తుంది, ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని సినిమాని క్వాలిటీ డౌన్ అవ్వకుండా తీయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే. అది నేను మాటలో చెప్పలేను సార్. ఇది డెఫినెట్లీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు ఈ సినిమా. సినిమాలో మీకు సినిమా కనిపించింది అన్నది కానీ, బట్ వీటన్నిటికీ యాజ్ ఐ సెడ్ ఈజ్ ఎ ప్రామిస్ మేడ్ ఏ ఫ్రెండ్ మేడ్. ఒక ఫ్రెండ్ చేసిన ప్రామిస్, దాన్ని నిలబెట్టడానికి వాళ్ళు ఎంత పడుతున్నారో తప్పన అన్నది మిగిలిన మర్చిపోయేటట్టు చేసింది. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మీకు నాకు తెలిసి మీకేం కంప్లైంట్స్ ఉండవు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాఫిట్ సైడ్ ఉండి ఉంటారు మీరు. సార్ ఏదన్నా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అనమాట. కానీ మీరు అన్నట్టు ఇందాక ఏదన్నా ప్రాబ్లమ్స్ అన్నారు కదా, కానీ నేను అంటే ఆగిపోతుంది అనే ఒక డిస్కషన్ ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఒక ఫ్రెండ్కి ఇచ్చిన వర్డ్ ఆ ఫ్రెండ్ లేడు ఇప్పుడు. సో ఈ ఫ్రెండ్ ఏదైనా చేయగలడు ఆ ఫ్రెండ్ కోసం అనే నమ్మకం సార్. ఆ నమ్మకమే అసలు జమానాలో ఏ స్టోరీ ఉందో నాకు తెలియదు, కానీ ఈ స్టోరీ బాగుంది. బయట ఇట్ హ్యాస్ సో మచ్ ఎమోషన్ సార్. అండ్ సీరియస్లీ సేయింగ్ ఇటువంటి మనుషుల్ని నేను చూడనేమో, మేబీ ఫర్దర్ ఎప్పుడు చూడనేమో. అంటే అంత ప్రాణం ఎలా పెడతారు రా బాబా మీరు అని ఒక ఫీల్ వచ్చింది ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో. సో అందుకు నేను ఐ డోంట్ రిగ్రెట్ ఎప్పుడు జమానా చేశాను రిగ్రెట్ కానీ ఇటువంటి ఏమి ఉండవు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. హానెస్ట్గా ఫస్ట్ కాపీ చూసే ముందు వరకు నాకు చాలా భయం ఉండేది. మనం టైం లైన్లో తీసుకుంటే వెళ్ళాం, ఏమవుద్ది సినిమా, ఈ టెన్షన్స్ అన్నీ ఉండేవి. వెన్ ఐ సా ఫస్ట్ కాపీ చూసినప్పుడు అమ్మయ్య ప్రశాంతంగా వచ్చింది, బాగుంది సినిమా. హీరోయిన్ ఎవరి హీరోయిన్ మారిపోయింది? మీ హీరోయిన్? ఇద్దరికి బేసిక్గా క్యాష్ చేసుకుంది వేరే వాళ్ళని, బట్ డ్యూ టు అన్సర్టెన్ థింగ్స్. ఫీల్ అంటే ఏం లేదు సార్, అది లక్ అంటారు కదా. ఓహో, మారటం లెక్క. ఎందుకంటే మనం నార్మల్ గా ఫ్రెండ్స్ అనుకుంటామా, అరే మూడు దాని వెనక తిరగద్దు అని చెప్పేసి, అమ్మాయి బస్సు ఇంకోటి ఏదో అంటారు. సో ఇది లక్ ఏమో. మా సినిమాకి జారా అనే హీరోయిన్ ఎంటర్ అయింది. సో చాలా బాగా చేసింది తనైతే, ఎక్సలెంట్ గా. సో
అది మెయిన్ సార్. అంటే ఆయన తను రావడం కూడా ప్లస్ అయింది అనమాట. ఓకే, కేశవ్ గురించి ఏం చెప్తారు? కేశవ్ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీ అని ఉంది సార్. ఆయన ఎక్కడో యూఎస్లో ఉండే అతను ఇండియాలో వచ్చి అసలు మా డైరెక్టర్ ఆయన కాంబినేషన్ డిఫరెంట్ లెవెల్ సార్. అట్లా ఏ డైరెక్టర్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అలా చేయరేమో, బట్ కేశవ్లో మొత్తం మ్యూజిక్ ఉందన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మ్యూజిక్ అంటే ఇచ్చేస్తాడనమాట ట్యూన్. మళ్ళీ అది కరెక్ట్, అది బాగుంటేనే బయటికి వదులుతాడు, మొత్తం కరెక్షన్ చేసుకోండి. ఎక్కువ ఉంటాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను అనుకోవడానికి కరెంట్ ప్రజెంట్ మన ఇండస్ట్రీ ఫేస్ చేసిన టైం లైన్ ఇష్యూస్ అంటారు కదా, దాన్ని సాల్వ్ చేస్తారని గట్టి నమ్మకం ఉంది. అండ్ విత్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్. తొందరగా ఇచ్చేస్తే క్వాలిటీ ఉండదేమో అనుకుంటాం కదా, బట్ హీస్ టైం లైన్లో మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో సినిమా మీ ఇద్దరు చూసారా? చూసాను సార్. సో అంటే తను సంజీవ్ క్యారెక్టర్లో బెస్ట్ థింగ్స్ ఏంటి? ఒకళ్ళ క్యారెక్టర్ ఒకళ్ళు ఏం నచ్చింది? ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి నచ్చింది, అది వేరే. సంజీవ్ ఇస్ లైక్ టైలర్ మేడ్ క్యారెక్టర్ లాగా బయట కూడా అంతే అంటారా? లేదు, టైలర్ మేడ్ అంటే ఐ మీన్ టు సే ఇంకా వేరే వాళ్ళు ఊహించుకోకుండా అలా ఉంటుంది క్యారెక్టర్. నీట్గా చేశాడు, చాలా బాగా చేశాడు. కొత్తడు అన్న ఫీలింగ్ లేదు అక్కడ. ఓకే, యా, ఇది డెబ్యూడెంట్ అన్న క్వశ్చన్ రాదు అక్కడ. సో చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు. సో సూర్యతో ఏం చెప్తావు సార్? సూర్యతో ఏం చెప్తానంటే అతను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాడు మంచిగా, బట్ ఆయనకి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ డైలాగ్ డెలివరీ టైమింగ్, అది నాకు చాలా నచ్చుతుంది. సో మనోడు ఆ కరెక్ట్ టైమింగ్లో ఆ గోల్ కొడతాడు, అలాంటి డైలాగ్ ఇచ్చేస్తాడు అనమాట. సో అది మనం దగ్గర నుంచి నేను తీసుకోవాలి. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సో చాలా తక్కువ ఉంటారు అలా, ఎందుకంటే అది మాత్రము అంటే అది అంటే ఒక యాక్టర్ నుంచి ఒక యాక్టర్కి ఏం నేర్చుకోవాలంటే నేను మనం దగ్గర నుంచి అది తీసుకున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ న్యూ కమర్గా నేను అందరి నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. సో ఏది బెస్టో నేను పులప్ చేసుకుని నా నెక్స్ట్ ముక్ రెడీ పెట్టుకుంటాను. ఇది నా దాంట్లో కరెక్షన్స్, సో అవి కరెక్ట్ చేసుకుంటే ఇంకా సూపర్. అది బ్రో సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ క్యాన్వాస్ పరిచయం చేసింది, ఒక బిగ్గెస్ట్ సెట్స్ కానీ బిగ్గెస్ట్ ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ కానీ చేసింది కదా. ఆఫ్టర్ బ్రో ఏం జరిగింది నీ లైఫ్లో? సో యాజ్ నేను బ్రో సక్సెస్ మీట్లో ఒకసారి చెప్పా, నాకు ఐ డెఫినెట్లీ ఫీల్ బిఫోర్ బ్రో ఆఫ్టర్ బ్రో అన్నట్టు. సో దట్స్ హ్యాపెనింగ్. లైక్ నాకు కెరీర్ కూడా బ్రో హిట్ 3 రోజెస్ ఈ ఫ్లో తెలుస్తుంది. సో డెఫినెట్లీ బ్రో ఇస్ లైక్ గేమ్ చేంజింగ్ సార్ నా లైఫ్లో. ఆ విజిబిలిటీ నాకు జనరల్గా ఏంటంటే నన్ను బయట స్క్రీన్లకు వేరుగా ఉంటుంటుంది, బయట గుర్తుపడడం తక్కువ. వెన్ బ్రో హిట్ 3 హ్యాపెండ్, అది చేంజ్ అయిపోయింది, చేంజ్ అయింది. అండ్ వాల్యుయేషన్స్ కూడా మారినాయి. అది నేను చూస్తున్నాను. ఓకే, గుడ్. ఎదగాలి ఎవరైనా, వర్క్ని అప్రిషియేట్ చేసి. అండ్ వచ్చే క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరిగింది సార్. ఎందుకంటే బ్రో సినిమాలో సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ నీదే, పాప అందరూ ఏడుస్తూనే ఉంటారు. బీట్ టైంలో వస్తారు. సినిమా మూడ్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ కొత్త పర్స్పెక్టివ్ చూసారు సార్ మీరు. అందరికి ఏదో బాధ ఉంటుంది నీకు కదా, లాస్ట్లో బాధపడతాడు అంతే అందరితో పాటు పరిగెట్టి. సో లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తావు కదా ఆన్సర్. సో ఏంటి అంటే సినిమా అనేది ఇప్పుడు ఒక సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. ఒక పోస్టర్ వాల్యూ అని, కాంబినేషన్స్ అని, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి థియేటర్కి ఆడియన్స్ రావాలంటే. అంత ఈజీ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ స్టఫ్ వాళ్ళు ఫ్రీగా ఇంట్లో చూసేస్తున్నారు. సో ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతుంది. నాట్ మీకే కాదు, ఎవరికైనా సరే, ఏ ఫిల్మ్ మేకర్కైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి గత 10 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు టఫెస్ట్ టైం. ఆఫ్టర్ కోవిడ్ ఇంకా ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. సో ఏం ప్రామిస్ చేస్తారు? జమానా ఏం సర్వ్ చేస్తుందని? నేను డే బిఫోర్ ఎస్టర్డే ఒక వీడియో చేసి పెట్టాను సార్. జమానా ఈజ్ ఏ ప్రామిస్ మేడ్ టు యువర్ డైరెక్టర్ అండ్ గివింగ్ అవే ఫ్రీ టికెట్స్ ఈ సినిమాకి. ఎందుకంటే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చేసిన ప్రామిస్ ఆడియన్స్ దగ్గర వెళ్ళాలి. నేను చేయగలిగింది ఏంటంటే మేబీ ఇప్పుడు అవైలబుల్ వాటిలో టికెట్లు ఇవ్వగలను, నా తరపున ఇంకొక టికెట్లు ఇవ్వగలను. ఒక వీడియో పెట్టా, ఐ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. ఈవినింగ్ కూర్చొని సార్ట్అవుట్ చేసి నేను పంపిస్తాను అనుకోండి. రాజమండ్రి నుంచి వచ్చింది, నెల్లూరు నుంచి వచ్చింది, హైదరాబాద్ నుంచి చాలామంది అడిగారు. సో నా పరంగా అంటే మా సినిమా పరంగా అది చేస్తున్నాం, అది ట్రై చేస్తున్నాం, మా చేతుల్లో ఉన్నది. ఇంకేమైనా ఆలోచిస్తున్నాం ఇంకేం ట్రిగ్గర్ చేయగలం ఆడియన్స్ని. బికాస్ దిస్ హ్యాస్ అ మేజర్ సెల్లింగ్ ఎమోషన్ కూడా మాకు అదే సార్. అందరికీ కూడా మేము సినిమా ఆన్బోర్డ్ అయింది కానీ సినిమా రన్ అయింది కూడా ఆ ఎమోషన్ మీద రన్ అయింది. సినిమా లోపల ఎమోషన్ వేరు, సినిమా లోపల ఎమోషన్ థ్రిల్లర్ కామెడీ, బట్ బయట ఎమోషన్ ఈజ్ రియలీ హ్యూమన్ వాల్యూస్. సో మంచి టీంతో అసోసియేషన్
కుదిరింది మీకు ఈ సినిమా? అవునవును సార్. ఓకే సంజీవ్. నేను అనుకుంటున్నానంటే లైక్ నా వెనుక చాలా కళలు ఉన్నాయి సార్. అంటే నా కళని నిజం చేయడానికి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ అనేది ఉంటుంది చాలా మంది. చెప్పుకునే కల్లా చెప్పుకోలేని కల్లా అంటే అలా ఏం లేదు సార్, చెప్పుకునే కళలే. చెప్పండి, ఒకటి చెప్పండి. అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి కొంతమంది మనతో పాటు ట్రావెల్ అయ్యి స్కూల్ వచ్చి కాలేజ్ వచ్చి మళ్ళీ జాబ్ చేసుకుంటూ సో ఒక 15-20 మెంబర్స్లో అలా కట్ అవుతూ 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 లాస్ట్గా 5-6 మెంబర్స్ మిగులుతారు. సో వాళ్ళు నా పైన ఉన్న ఆ భరోసా, వీడు పక్కా ఏదో కొడతాడు, వీని దాంట్లో ఉంది, సో ఎప్పుడు వీనితో ఉండాలి, వీని కళ నిజమైతే మా కళ నిజమైనట్టు అదొక బాధ్యత ఉంది అయితే మీ సక్సెస్. 100% సార్, ఇది ఒక బాధ్యత నాకే. అంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతనికైనా ఒక బాధ్యత మాత్రం తప్పగా ఉండాలి సార్. అప్పుడే అతను నెగ్గుతాడు, గెలుస్తాడు. సో అది లేకపోతే అంతే సార్. ఏంటి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఎవరు అట్రాక్ట్ చేశారు? సార్ నార్మల్గా నేను చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అనేది నాకు ప్యాషన్ అనమాట. డ్యాన్స్లో నేను అలా వచ్చేసి చాలా స్టేజ్ షోస్ అవన్నీ చేస్తుంటాను నార్మల్గా. అంటే డ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ చిరంజీవి గారే. అరే అంతా గురుగారు కదా సార్. అంటే మీరు చిరంజీవి గారికి చెప్పారు కాబట్టి 2026లో మన బాస్ హిట్ కొట్టారు, ఇప్పుడు జమానా హిట్ కొడుతుంది. అంటే ఇది ఎక్కడో చెప్పాలనుకున్నాను, బట్ ఈరోజు మీరు చిరంజీవి అన్నారు కాబట్టి, మీరు డాన్సెస్ అన్నారు కాబట్టి ఇక అంటే నార్మల్ ఇంకో పేరు తీయడానికి అవకాశం ఐకాన్ డాన్స్ అలా ప్యాషన్ ఉంది బాగా. అండ్ ఈవెన్ నేను జాబ్ చేసుకుంటూ మూవీస్ చేస్తున్నాను అనమాట. ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను. ఓ, సో దాంతో పాటు బ్యాకప్ ప్లాన్ ఉంది అయితే? బ్యాకప్ ప్లాన్ లేని లేదు సార్, అది కడుపు కోసం, సినిమా నా హార్ట్ కోసం. ఓకే, ఐటీ జాబ్ మనసు నింపట్లేదు అంటే అది కడుపు కోసం సార్, ఉండాలి కదా. మంత్లీ 1 to 30 days కాగానే నెలకి అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మనము ఏం అనుకోకుండా ఇచ్చేసేయాలి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా సో ఎన్నో నైట్స్ సార్, ఈ ఒక్కరోజు వర్క్ చేస్తే రేపు ఏదైనా అవుతుంది, ఒక్కరోజు అనుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను సార్. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది బాగుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చే వరకు మనము ప్లాన్ బిలో ఉండటమే బెటర్. ఎందుకంటే అది ప్లాన్ బి లేకపోతే ఏదో టైంలో మనం ఎక్కడో చోట బెండ్ అయిపోతాం, ఏదో క్యారెక్టర్ చేసేస్తాం. ట్రూ సార్. సో మనకు నచ్చే క్యారెక్టర్ల వరకు ఆగాలి అంటే మనకు కొంచెం ఫైనాన్షియల్గా ఆ సపోర్ట్ ఉండాలి సార్. నేనైతే ఒకటే సింపుల్ అంటాను సార్, డబ్బులు ఏంటి, మనము రాళ్ళు లేపినా మనకు డబ్బులు ఇస్తారు. సో ఆ పని కూడా చేసుకోవచ్చు నార్మల్గా. కానీ మనం అనుకున్న పని చేయాలంటే అది తప్పకుండా చేయాలి. ఆ టైం వస్తే అది కూడా చేయాలని. అలాంటి ప్యాషన్ అలాంటి చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను సార్. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా బాబు? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సార్. ఓకే, మా ఫ్యామిలీ ఎప్పుడు ముందుకుంటారు, మనోడు ఏదన్నా మంచిగానే చేస్తాడు, అటు ఇటు వెళ్ళాడు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా సార్, 9 hours వర్క్ చేయాలి, ఆ వర్క్లో 9 hours ఉండాలి, షూటింగ్కి ఇవ్వాలి, పడుకోవాలి, అటు అన్నీ ఉన్నాయి. సో 24 hours అనేది నాకు చాలా తక్కువ అవుతుంది అనమాట డేలో. ఓ సూపర్. ఏంటి సూర్య, ఏంటి పరిస్థితి? ప్రామిసింగ్గా వెళ్తున్నాయి రోల్స్ ఇవన్నీ కూడా. సో జమానా అనేది ఒక ఎమోషనల్ డ్రైవ్ అంటారు మీకు? ఆబ్వియస్లీ సార్, ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రైవ్. నాకు ఎప్పుడైనా మళ్ళీ షోల్డర్ చేసే స్కోప్ వచ్చిన టైంలో ఈ డైరెక్ట్ డెఫినెట్లీ ఇంకా బెటర్ సినిమా ఇది బెటర్ కాదని కాదు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే సినిమా చేయాలనే ఒక చిన్న ఎమోషన్ ఉంది ఆయన మీద. క్రియేటివ్ ఫీల్డ్లో దిస్ ఇస్ ద ఫైనెస్ట్ వర్క్ అంటానికి ఏమీ లేదు, ఏదో బెటర్మెంట్ ఉంటూనే ఉంటుంది. కొద్దిగా వర్కింగ్ లగ్జరీ ఉంటుంది కదా, ఆ లగ్జరీ ఉండే స్కోప్ దొరికినప్పుడు ఆయన ఎప్పుడైనా మళ్ళీ లాగాలన్న చిన్న ఫీలింగ్ ఉంది, అంటే మళ్ళీ కలిసి చేసుకోవాలని ఫీలింగ్ ఉంది. ఓకే, జమానాలో మీకు పైన కనిపించే ఒక పరుగు ఉంటుంది, డబ్బు కోసం పరుగు. ఆ పరుగు మీ టీంలో కనిపించలేదు, సో ప్యూర్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ.